ఏమిటి నాన్నగారు మీ పిచ్చి? మీకున్న పంతమే అన్నయ్యకు ఉంటుంది. ఎన్నాళ్ళని అక్కడ ఉండగలడు? మెత్తని పట్టు పురుపుల మీద హాయిగా పడుకునేవాడు. అక్కడెక్కడ పడుకుంటాడు, ఎలా ఉంటాడు చెప్పండి? రాధా, నువ్వా? ఏమిటిలా వచ్చావు? ఏమండి, నా మూలంగానేగా మీకు ఈ అవస్థ. అవస్థ నాకా? అంటే ఈ స్థితిలో ఇలా ఉన్నందుకు నేను బాధపడుతున్నాననుకున్నావా? మీకు బాధ లేకపోవచ్చు, కానీ నాకు మాత్రం చాలా బాధగా ఉంది. మిమ్మల్ని స్థితికి తెచ్చింది నేను. ఆనాడు నేను అలా తొందరపడకుండా ఉండుంటే ఇంత త్వరగా కళ్ళు తెరిచి ఉండేవాణ్ణి కాదు. రాధ, నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకు తెలుసు. మా కోసం తరతరాల మీ ఆస్తిని, తండ్రి గారిని వదిలిపెట్టొద్దు, వెళ్ళిపోండి అనాలనుకుంటూ, అంతే కదా? రాధ, ఇంతకాలం సుఖపట్టంలోనే సుఖం ఉందనుకున్నాను, కానీ ఇప్పుడు కష్టపట్టంలో కూడా సుఖం ఉందని తెలుసుకున్నాను. మీరందరూ ఏకమై నన్ను అనుభూతికి దూరం చేయకండి. నన్ను మీలో ఒకడిగా ఇక్కడే ఉండనివ్వండి. ఎవరైనా చూస్తే ఏమని అనుకుంటారు. వెళ్ళు. ఆకుచాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకుచాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.